ఈవో వచ్చి మీ ఇంట్లో కూర్చున్నాడు ఎన్నోసార్లు, మా అబ్బాయి ఉండగానే తప్పే ఉందంటావు, తప్పని అంటాక ఎట్లా సరిపోతాం? నీకు అవసరం, నువ్వు నువ్వు నీ రీల్స్ అయ్యి ప్రమోట్ చేసుకోవాలంటే మరి ఎంతోమంది ప్రమోటర్స్ని పిలిచి నువ్వు ఇంట్లో పార్టీలు ఇచ్చావు, మందు ఆగిచ్చావు, వాళ్ళని ఇంప్రెస్ చేసావు, అది నీ అవసరం. దాని ట్రేడ్ ప్రాక్టీస్, దాన్ని ఎవరు కాదంటాక లేదు. ఎంతోమంది మగాళ్ళు నువ్వు కలవాలి, ఎంతోమంది ఆడాళ్ళని కలవాలి. నువ్వు మగాళ్ళని కలిసిన వాళ్ళందరికీ రంకులు కట్టేనా? తప్పు కదా అది. నా కోళ్ళని ఆ అమ్మాయి కలిసిన మగవాళ్ళందరితో రంకు కట్టేయచ్చు నేను. ఎంత అన్యాయం అది. బట్ వినండి సార్, అదే ఒక్క నిమిషం వినండి సార్. తన అంటాం కాదు, వీడు కూడా హీరోయిన్లతో కలవాలి. లేదు సబ్జెక్ట్ డిస్కషన్లు జరుగుతున్నాయి, నేను వెళ్ళా ఒకసారి ఇంటికి 2 సార్లు, నాకే చెదరేసింది ఇంటి మీద. పొద్దున్నే టిఫిన్ చేయకుండా మొదలెట్టారు, వచ్చారు కూర్చున్నారు, 3 గంటలు అన్ని ట్రిమ్ చేసి మొక్కలు చేస్తే 3 గంటలు ఆడద్దు సినిమా. కానీ ఒక్కో మొక్క గురించి అరగంట డిస్కషన్ చేస్తే ఎన్ని గంటలు పడద్దు సబ్జెక్టు? పొద్దుననగా మొదలెట్టి రాత్రి 4 అయినా 3 అయినా కూర్చుని మాట. ఏంట్రా బాబు ఇది తెల్లారుతుందిరా ఇంకేంట్రా అంటే, కాదు డాడీ ఇప్పుడు ఆఫర్లు వస్తున్నాయి, కానీ ఎంత గొప్ప సినిమా అయినా సరే కంటెంట్ లేకపోతే ఆటలా. నాకు కంటెంట్ దొరకట్లా, ఆఫర్లు ఉన్నాయి పోతున్నాయి. నేను ఆఫర్ క్యాచ్ చేయాలంటే నా దగ్గర ఒక కంటెంట్ కావాలి. రోజుకో సబ్జెక్ట్ అంటున్నాం, రోజు ఇదే దరిద్రం నాకు. ఆడవాళ్ళు వస్తున్నారు, మగవాళ్ళు వస్తున్నారు, ఎవరెవరో వస్తున్నారు, నాకు ఏం తెలియదు సార్. నాకు తెలిసిన నాలెడ్జ్లో ఇతను కంటెంట్ కోసం తెల్లారగట్ట 4 దాకా 3 దాకా మీటింగ్లు పెట్టినవి ఉన్నాయి. ఎవరెవరితో పెట్టాడో ఎవరితో పడ్డాడో. నేనైతే ఆడాళ్ళని చూసా, మగవాళ్ళని చూసా. నేను ఆ ఇంట్లో ఉన్నాను అప్పుడు, ఆమె కూడా ఉంది, గౌతమి కూడా. అయితే ఈ అబ్బాయి పరాయమ్మగా అన్న పిల్లలు, ఆడపిల్లలు ఇవాళ ఇన్నాళ్ళు నేను మీడియా దగ్గర రాకుండా ఇవాళ ఎందుకు వచ్చానో తెలుసా మీకు? బాధ వేసి నన్ను తిడితే నేను పట్టించుకోవాలి. ఎందుకంటే ఆమె మరి చిన్న వయసు తిట్టింది, మా ఆవిడ్ని బ్రోతలు అంది, నా కూతురుని బ్రోతలు అంది, నేను ఎదవనంది, నేను ఇల్లీగల్ ఫెలోన్ అంది, ఏయో అందుకుని అయ్యి వదిలి నన్ను అంది. ఎవరినో అనలేదు కానీ మమ్మల్ని అనే హక్కు కూడా ఉంది ఆమెకి, ఖచ్చితంగా ఉంది. నా కొడుకుని తిట్టే హక్కు కూడా ఉంది. దాని గురించి మేము పెద్ద పట్టించుకోలేదు. మాట్లాడితే మాట్లాడింది, నేను మాట్లాడాను అనుకున్నాను. నన్ను టీవీ ఛానల్ వాళ్ళు ఫోన్ చేసి అమ్మాయిని తిట్టమన్నారు. నేను తిట్టనని చెప్పా. నా టుడే ఈ రోజు వరకు ఆయనకు డైవర్స్ అవ్వలేదు. నా ఫ్యామిలీ ఆమె, నా ఈయంకుడు కూడా నా ఫ్యామిలీయే. వాళ్ళు నేను అవమర్యాదగా మాట్లాడను. నేను ఆమె ఏదో మాట్లాడి స్టిల్ ఇప్పటికీ వాళ్ళు కలుస్తున్నారు అనుకుంటున్నారా డివోర్స్కి వెళ్ళకుండా? ఒక్క నిమిషం సార్, వాళ్ళని నేనేం మాట్లాడను అని చెబితే మీడియా వాళ్ళకి నచ్చలా. మీకు చాలామంది మీడియా వాళ్ళు ఫోన్ చేశారు నాకు, గంట మాట్లాడారు, క్వశ్చన్లు వేశారు ఫోన్లో. ఒక్క మాట కూడా నేను గౌతమిని కానీ వాళ్ళ ఫ్యామిలీని కానీ ఎవరిని ఏమనలా. అది నచ్చలా. అదేంటి సార్ ఆ అమ్మాయి అట్లా మాట్లాడితే మీరు కౌంటర్ సరిగ్గా ఎవరేంటి ఏదో మాట్లాడతారేంటని తిట్టారు నన్ను మీడియా వాళ్ళు. కాదు బాబు, ఆ పిల్లకి చిన్న వయసు, రేపొద్దున్న వ్యవహారంలోకి వచ్చేపాటికి చిన్న అమ్మాయి మా తెలియక మాట్లాడింది, నీకు 65 ఏళ్ళు కావాయా, నీ బుద్ధి ఏంటి అని అడుగుతారు నన్ను. నేనేం చెప్పను, నేను గౌరవంగా మాట్లాడటాకే కానీ అవమర్యాదగా మాట్లాడటానికి సరిపోనని చెప్పాను. అలా నచ్చలా మీడియా వాళ్ళకి, అందుకే నేను రాలా. కొంతమందికి ఓకే చెప్పండి. బట్ నేను ఇంతకు అదే అడుగుతున్నా, విడాకులకు సంబంధించి విడిపోతామని చెప్పి వాళ్ళిద్దరూ రెడీ అయిపోతున్న సందర్భం, ఇంకా వాళ్ళు ఇంకా కలిసి ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారా? కలవాలని కోరుకుంటున్నారు సార్. వాళ్ళు విడిపోవటం కలిసి ఉండటం ఏం జరగటంలో కూడా ఆ అమ్మాయి తల్లిదండ్రులకు కానీ మాకు కానీ ఏ సంబంధం లేదు. మేమిద్దరం కూడా వాళ్ళు బాగుండాలి, కాపురం చేసుకోవాలనే కదా అంత డబ్బు ఖర్చు పెట్టా. నా కొంప ఒక్కసారిగా కూలిపోయింది కదా విడాకులు అనగానే. నేను జీవితంలో 40 ఏళ్ళు కష్టపడిన కష్టం, ఆ పరువు, డబ్బు, లేకపోతే అన్నీ ఎఫర్ట్స్ నాకు కూలిపోయినాయి కదా, ఒక్కసారిగా ప్యాక్ మ్యాన్లాగా కూలిపోయింది కదా. అది అదే క్వశ్చన్ నేను వినండి, నేను తిట్టుకుంటున్నాను, తిట్టా ఆ అమ్మాయిని, ఇప్పుడు తిడతా. ఎందుకు తిడతా? కలిసి లేరని, కలిసి కాపురం చేసుకోవట్లేదు, బాగోలేదని తప్ప. వాళ్ళిద్దరూ చిలకా గోరింకలాగా కలిసి చక్క కిలకలాడుతుంటే నేను తిడతానా? నాకేం పని మీరు చెప్పండి. వాళ్ళు పాడైపోతుంటే హర్ట్ అయ్యి పెద్దాడిగా మరి మా బాధ ఉండదా? ఎందుకుంటుంది? ఒక సంవత్సరం పిల్లోడు కోసం వీళ్ళిద్దరు ఏదో చెప్తున్నారు. మరి నేను 30 ఏళ్ళు పెంచుకున్నా, వాళ్ళ నాన్నగారు గౌతమి వాళ్ళ నాన్నగారు 30 ఏళ్ళు పెంచుకున్నారు. వాళ్ళకెంత ఉండాలి ప్రేమ? వాళ్ళ అమ్మాయి భవిష్యత్తు పాడైతే ఆయనకి బాధ ఉండదా? నా కొడుకు భవిష్యత్తు పాడైపోతుంటే నా బాధ ఉండదా? మా ఇద్దరిదా బాధ్యత, మీ ఇద్దరు కాపం చేసుకోకపోవటం, మీరు గొడవలు పట్టాకే ఎవరి కారణం? మేము ఎప్పుడైనా ఒకటే చెప్తాం, కలిసి ఉండండి, కలిసి కాపురం చేసుకోండి. చిన్న చిన్న గొడవలు వస్తాయి. ఫ్యామిలీ అన్నాక ఎవరి ఫ్యామిలీలో గొడవలు లేవు?
వచ్చినాయి గొడవలు. కానీ గౌతమ్ ఏమంటుందంటే, నేను 2023 నుంచి తనకి వేరే వాళ్ళతో వ్యవహారం నడుస్తుందని తెలిసినప్పటికీ నేను